హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. ఇప్పుడే 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకెలా అనిపించింది అని చెప్పేదానికంటే ముందు ప్లీజ్ ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి నాకు కొంచెం వ్యూస్‌ని పెంచండి. సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. అండ్ రివ్యూలోకెళ్ళిపోదాం. సినిమా నాకెలా అనిపించింది అనంటే ఒకటే మాట చెప్తా. నాకు పర్సనల్‌గా చాలా, చాలా, చాలా బాగా నచ్చింది. ఎందుకు అనంటే, ఒక ఎమోషన్ ఉంది సినిమాలో. ఒక మంచి ఫీల్ గుడ్ కంటెంట్ ఉంది. ఒక క్యారెక్టరైజేషన్స్ వర్కౌట్ అయినాయి. పో మన 'ఉపేంద్ర' గారి క్యారెక్టర్ అవ్వచ్చు, 'రామ్' క్యారెక్టర్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, 'భాగ్యశ్రీ' క్యారెక్టర్ అవ్వచ్చు, తర్వాత 'మురళీ శర్మ' గారి క్యారెక్టర్ అవ్వచ్చు. త్రూఔట్ ద మూవీ ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ జేసిన విధానం అవ్వచ్చు, మ్యూజిక్ ఇచ్చిన విధానం అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అన్ని జోనర్స్‌లో నాకు బాగా కనెక్ట్ అయింది సినిమా. అండ్ ముఖ్యంగా ఒకటైతే చెప్తా, వాడికి నచ్చదు, వీడికి నచ్చదు అనే ఫీలింగ్ లేదు నాకు. సినిమా చూస్తున్నంత సేపు ఒకటే ఫీలు. ఆహ్, 'రామ్‌ని' చూస్తున్నంత సేపు నాకు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మన ప్రైమ్ డేస్, నా ప్రైమ్ డే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో నా ప్రైమ్ డేస్‌ని చూసిన ఫీలింగొచ్చింది నాకు. బేసిక్‌గా ఒక ఫ్యాన్ తనకిష్టమైన హీరో గురించి ఎంత ఇష్టపడతాడు, ఎంత గొడవలు పడతాడు, ఎంత అభిమానిస్తాడు అనేది ఆ సినిమాలో క్లియర్‌గా చూపిచ్చాడు. అది చూస్తున్నంత సేపు ఒకటే ఫీల్ మనల్ని మనం చూసుకుంటున్నాము అనే ఫీలింగుంది. ఆ క్లైమాక్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ నచ్చింది. స్టార్టింగ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ ఏదైతే స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి తీసుకున్న టైమ్ ఉందో, ఆ టైమ్ అనేది చాలా బాగా కలిసొచ్చింది నాకైతే. ఎందుకనంటే కొంచెం స్లోగా ఇలా ఉంటుంది సినిమా అని ముందుగానే జనాలందరికీ మైండ్ సెట్ చేసి జాగ్రత్తగా అలా స్లోగా డైవ్ చేసాడు. చాలా నచ్చింది. మహేష్ బాబు డైరెక్టర్. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నేనేం చెప్తాను అనంటే, ప్రతి ఒక్కడు ఇలాంటి సినిమాల్ని వర్కౌట్ చేయడానికి ప్రయత్నించండి. థియేటర్‌లకి వెళ్లి సినిమా చూడండి. ఇలాంటి సినిమాలొచ్చినప్పుడు కూడా మేము థియేటర్‌లకి వెళ్ళము, మేము సినిమాలు చూడము, మేము ఓటీటీల్లోనే చూస్తాము అనంటే మీ కర్మ. ఇంక నేనేం చేయలేను. సినిమాలంటే ఇంట్రెస్ట్ లేనోళ్ళంటే ఓకే. సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కూడా లేదు మేము ఐబొమ్మల్లో చూసుకుంటాము. అందులో చూసుకుంటాము. మూవీ రూల్స్ మాకుంది. ఓటీటీ వచ్చిన తర్వాత మాకు బోలెడు వెబ్‌సైట్‌లున్నాయి. మేము జేసుకుంటాము అనంటే, ఇంక మిమ్మల్ని ఎవడు మార్చలేడు, బాగు చేయలేడు గూడా. ఎందుకు అని అంటున్నానంటే, ఒక మలయాళం సినిమా వస్తే, దాన్ని ఎగబడి 100,00,00,000, 200,00,00,000 పెద్ద పెద్ద హిట్‌లు చేయడానికి మనం థియేటర్‌లకెళ్తాం. ఒక తెలుగులో ఒక మంచి సినిమా కల్ట్ వస్తే దాన్ని ఫ్లాప్ చేయడానికి ఇంట్లోనే కూర్చుంటాం. వన్స్ ఫ్లాప్ అయిపోయి ఓటీటీలోకొచ్చిన తర్వాత అర్రే! ఇది హిట్ అవ్వాల్సిన సినిమారా కల్ట్ క్లాసిక్‌రా అని చెప్తాం. ఇవేమీ కాదు. నేనేమంటున్నానంటే వెళ్ళండి థియేటర్‌లకి. సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీస్‌తో చూడొచ్చు. ఏది వల్గారిటీ లేదు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చూస్తున్నారు అనే ఫీలింగ్‌తో మీరుంటారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక చిరునవ్వు ఉంది ఫేస్‌లో. ఆ చిరునవ్వుతో బయటకొస్తారు. ముఖ్యంగా డై హార్డ్ ఫ్యాన్స్. 'రామ్' గురించని గాదు. సినిమా ఫ్యాన్, టీఎఫ్ఐ బానిసలు, హీరోస్‌కి అభిమానులు ఈళ్ళందరూ కూడా మొహంలో ఒక చిరునవ్వుతో బయటకొస్తారు. ఏంటి ఇంతేనా సినిమా అనంటే మాస్‌కి మాసు ఉంది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని కొన్ని సీన్‌లో విజిల్లు కూడా పడతాయి. ఒక మంచి సినిమా అయితే 'రామ్' ఇచ్చాడనిపించింది. నాకు పర్సనల్‌గా మన 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా 2019లోనో, 18లోనో రిలీజ్ అయింది. దాని తర్వాత ఒక మంచి సినిమా 'రామ్' తీశాడు. మనం థియేటర్‌లోకెళ్ళి ఫ్యామిలీతో కూర్చొని చూడాలి. థియేటర్‌లో సినిమానే చూడాలి అనే ఫీలింగొచ్చింది నాకు. కేవలం ఈ సినిమా అంత నచ్చింది. నాకు ఏ కంప్లెయింట్స్ లేవు సినిమా మీద. ఆఫ్‌కోర్స్ కొన్ని కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ గ్రీన్ మ్యాట్ అని తెలిసినా కూడా నాకలాంటివన్నీ పట్టించుకోబుద్దేయలా. ఎందుకనంటే నాకు ఆ కంటెంట్‌లోకి స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్రేమ్ నుంచి, ఎండింగ్ ఆఫ్ ద ఫ్రేమ్ నుంచి ఎక్కడ డీవియేట్ చేయలేదు. ఆహ్, ఇష్టం ఒక హీరో మీద ఒక అభిమానికి ఎంత ఇష్టం ఉంటుంది అనేది 'రామ్' యాక్టింగ్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసి నిరూపించాడు. జీవించాడు. పెర్ఫార్మ్ చేయలా, జీవించి చూపిచ్చాడు.
నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అనంటే టికెట్లు బుక్ చేసుకోండి, థియేటర్‌లకి వెళ్ళిపోండి, సినిమా చూసేయండి. మీకెలా అనిపించిందన్నది కింద కామెంట్ చేయండి. అంతకు మించి నేను ఇంకేం చెప్పదలుచుకోలా. చాలా లేట్ అయిపోయింది. పడుకుందాం ఇంకా. నాకు పొద్దున్న వర్కులుంటాయి. సో, నా సజెషన్ అయితే ఇది. థాంక్ యూ సో మచ్. మీరు బయట మాటలనొద్దు. మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఇదైతే నేను చెప్పగలను. ట్రస్ట్ మీ. సినిమా నచ్చకపోతే నువ్వు చెప్పావు, మాకు నచ్చలేదు, మేమెళ్ళాం, మా డబ్బులు బొక్క అని చెప్పి కింద కామెంట్ చేయండి. నన్ను మార్చుకోవడానికి ట్రై చేస్తా. అంటే మీ మెంటాలిటీని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్‌లా. బాయ్. పడుకుందాం ఇంకా. గుడ్